జై భీమ్. నేను సంగటి మనోహర్, వ్యవస్థాపక అధ్యక్షులు మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి, మన ఓటు మన రాజ్యం, మరియు జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. మిత్రులారా, నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి అంశం వచ్చేసి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలి గురించి రెండు మాటలు మాట్లాడి, ఆ మహనీయురాలు ఈ సమాజానికి, ఈ జాతులకు, ఈ సమూహాలకు, ఈ సమాజాలకు ఆమె చేసినటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలను నెమరు వేసుకుందాం, గుర్తుకు చేసుకుందామని చెప్పేసి ఈ విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి చరిత్రలోకి వెళితే 1831 సంవత్సరం జనవరి 3వ తారీఖు నాడు మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు ఆ యొక్క పూణే పరిసర ప్రాంతంలోన మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. సో పూలే గారు అంతకు మునిపే 1827 ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారు కూడా జన్మించడం జరిగింది. వారిరువురు అంటే భార్యాభర్తలుగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఎవరైతే ఈ యొక్క అణగారిన వర్గాలనండి, అట్టడుగు వర్గాలనండి, నిమ్న జాతులు అనండి, లేదంటే ఇంకా బలహీన వర్గాలు అనండి, లేదంటే ఆ వర్ణాశ్రమ ధర్మంలో మనువాదులు పెట్టుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో శూద్రులు అనండి, లేదంటే అతిశూద్రులు అని కూడా పిలవండి. సో ఈ రకంగా ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో ఈ వర్గాలను ఎవరైతే నిరాదరణకు, సమాజ నిరాదరణకు గురైనటువంటి వర్గాలు, విధి వంచితులు అంటారు, డెస్టిట్యూట్స్ అంటారు వీళ్ళని. సో వీళ్ళని ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో మనువాదులు, ఈ యొక్క ఆధిపత్య వర్గాలు, భూస్వామ్య పెత్తందారి వర్గాలు వీళ్ళని అలా పేర్లతో నామధేయాలు కూడా గౌరవంగా, హూందాగా, డిగ్నిఫైడ్గా ఉండే నామధేయాలు కూడా కాదు, వ్యక్తిగతంగా సమూహ నామధేయాలంటే శూద్రులు అని పిలువబడేవాళ్ళు. వ్యక్తిగత నామధేయాల కాడికి వచ్చాక చాలా నీచంగా, చాలా హీనంగా, చాలా హేయంగా ఉండేటి. వెంకటయ్య, పుల్లయ్య, మల్లయ్య, ఎల్లయ్య, పెంటయ్య, ఇట్లా రకరకాల నామధేయాలతోటి హీనంగా పిలుచుకోబడుతున్నటువంటి ఆ రోజుల్లో అసలుకు చదువుకు కానీ, జ్ఞానానికి కానీ, మేధస్సుకు కానీ, విద్యకు కానీ, వివేకానికి కానీ, గౌరవంగా జీవించే అవకాశం కానీ, హక్కులు కానీ లేని ఆ రోజుల్లో ఈ యొక్క పూలే గారి దంపతులకు హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, మనసులో ఒక ఆలోచన వచ్చింది, మెదడులో ఒక మస్తిష్కంలో ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే ఈ యొక్క పీష్వా బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయిస్తూ సమాజంలో వచ్చేసి ఘోరాతి ఘోరంగా వాళ్ళ యొక్క పరిపాలన ఉండేది. ఆ యొక్క వారి పరిపాలన వాళ్ళు పీష్వా బ్రాహ్మణుల యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే దాదాపు బృహద్దతుణ్ణి, ఎవరైతే పుష్యామిత్ర శృంగుడు అనే బ్రాహ్మణ సేనాధిపతి నమ్మకంగా ఆ యొక్క బృహద్దతుని దగ్గర చిట్ట చివరి రాజైనటువంటి మౌర్య వంశంలో చిట్ట చివరి రాజైనటువంటి బృహద్దతుని దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి పుష్యామిత్ర శృంగుడు అనబడే బ్రాహ్మణుడు దొంగ దెబ్బతీసి ఆ యొక్క మౌర్య వంశానికి పతనానికి కారకుడైనాడు. సో ఆనాటి నుండి అది కాలక్రమేణా పరిణామ క్రమంలో వాళ్ళ యొక్క కుట్రలు, కుతంత్రాలు, మోసాలు
వాళ్ళ యొక్క దొంగచాటు దెబ్బలు తీయడాలు ఇవన్నీ కూడా చరిత్రలో కొనసాగుతూ పోతున్నటువంటి క్రమంలో అప్పటికే ఈ సమూహాలు, ఈ సమాజాలు ఘోరంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి, కనీస మానవ హక్కులకు నోచుకోకుండా జీవిస్తున్నటువంటి ఆ కాలంలో విద్య అనేదే లేదండి. అసలుకు బలవర్తకమైనటువంటి ఆహారం కూడా తినేదానికి లేదు. వీళ్ళు మంచి ప్రోటీన్స్తో కూడినటువంటి ఆహారాన్ని కూడా తినేదానికి లేదు. రక్తహీనతతోటి జీవించేటువంటి జనాలు వీళ్ళు. 98% ఉంటున్నటువంటి శూద్రులందరూ, ముఖ్యంగా ఆడోళ్ళందరూ, మహిళలందరూ కూడా ఎటువంటి హక్కులు ఉండరాదు, ఎటువంటి అవకాశాలు ఉండరాదు, ఎటువంటి ఆస్తులు ఉండరాదు, ఎటువంటి సుఖవంతమైనటువంటి జీవితం ఉండరాదు. ఎప్పుడు నరక యాతన, నరక కూపంలో అరే మనిషిగా ఎందుకు బతికామురా, ఎందుకు పుట్టామురా, ఎందుకు జీవిస్తున్నామురా, ఎందుకు ఉంటున్నామురా అనేటువంటి విధంగా ఆ రోజులు వచ్చేసి ఉన్నటువంటి పరిస్థితి. వీటికి కారణము ఆ యొక్క పీష్వా బ్రాహ్మణ పరిపాలకుల యొక్క దుర్చర్యలు, దుర్మార్గాలు, దురాఘాతాల వల్లనే ఆ రోజు విసికి వేసారిపోయినటువంటి పరిస్థితి. ఆ పరంపరలో 1818లో ఆ యొక్క పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఒక భీమా కోరేగావ్ అనేటువంటి యుద్ధము సంభవించినటువంటి చరిత్రలో ఆ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని ఈ యొక్క ఎవరైతే మహర్ జాతి ముద్దుబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ పీష్వాలను ఊచకోత కోసినటువంటి చరిత్ర. కేవలం 500 మంది ఈ యొక్క మహర్ జాతి ముద్దుబిడ్డలు 28,000 మంది పీష్వా బ్రాహ్మణులను ఊచకోత కోసినటువంటి చరిత్ర ఈ యొక్క మహర్ జాతికే దక్కింది. ఈ యొక్క మెజారిటీ సమూహాల్లో, నాడు శూద్ర సమూహాల్లో భాగమైనటువంటి మహర్లు నేడు మెజారిటీ సమూహాలుగా మహాజన సమూహాలుగా 98% సమూహాలలో భాగమైనటువంటి ఎస్సీ మహర్లుగా పిలుచుకోబడుతున్నాం. అది స్ఫూర్తి. పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి వారి యొక్క విజయ పరంపర, వారు ఎంచుకున్నటువంటి మార్గము, వాళ్ళు ఆలోచనలకు కార్యరూపము ఇవ్వడం ఏందిరా అంటే గనక ఆనాడు ఆ యొక్క పీష్వా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, వారి యొక్క పరిపాలనను ఈ మహర్లు అనబడే వాళ్ళు అంతం చేసినారు. కాబట్టి ఈ యొక్క పూలే దంపతులకు సులువైంది. అంటే కొంత భయంకరంగానే ఉండేది. అయితే గుడ్డి కన్నా మెల్లమేలన్నట్టు కనీసము నోరు తెరిచి వాళ్ళ యొక్క భావాలు విప్పి మాట్లాడే పరిస్థితి లేక అప్పటికి పూలే గారి కాలానికి వచ్చిన పరిస్థితి. పూలే దంపతులకు ఎవరు స్ఫూర్తి? భీమా కోరేగావ్ యుద్ధంలో గెలిచినటువంటి మహర్లు స్ఫూర్తి. ఇది వాస్తవ చరిత్ర, ఇది నిజమైన చరిత్ర. పూలే దంపతులకు ఆ పీష్వా బ్రాహ్మణులను పీచముడి విధించినటువంటి ఈ యొక్క శూద్రుల్లో భాగమైనటువంటి మహర్ల చరిత్రనే ఈ యొక్క పూలే దంపతులకు స్ఫూర్తిగా నిలిచింది. అందుకోసమనే పూలే దంపతులు ఎవరి చేత తమ కార్యకలాపాలను ప్రారంభించినారు? మొట్టమొదటగా ఎవరికి మేలు చేయ సంకల్పించినారు పూలే దంపతులు అంటే గనక ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఆ రోజుల్లో నిమ్న జాతి వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే అణగారినటువంటి వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే అంటరాని వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే అస్పృశ్యులుగా కొనసాగుతున్నారో వాళ్ళకే చదువులు చెప్పించేదానికి తొలి ప్రయత్నం చేసినారు. వారు వచ్చేసి ఒక బ్రాహ్మణ మహిళకు పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో ఆ బ్రాహ్మణ దుర్మార్గుడు ఆ యొక్క బ్రాహ్మణ మహిళకు పుట్టించిన బిడ్డను యశ్వంత్ అనే వ్యక్తిని వాళ్ళు దత్తత తీసుకునేటువంటి పరిస్థితి. సో ఆ రోజుల్లో వేళ్ళూనుకొని ఉన్నటువంటి ఈ యొక్క దుర్మార్గాలు, సాంఘిక దురాచారాలు, దుర్మార్గాలు, ఘోరాలు, అమానవీయమైనటువంటి పద్ధతుల్లో రూపంలో, రకరకాల పద్ధతుల్లో రూపంలో తాండవిస్తున్నటువంటి రోజుల్లో పూలే దంపతులు ఎంతో త్యాగపూరితంగా, ఎంతో వేదనాభరితంగా, ఎంతో దుఃఖభరితంగా
అరే ఈ సమాజంలో ఇటువంటి దురాగతాలు దుర్మార్గాలు మన కళ్ళ ముందరనే కొనసాగుతున్నాయి, మనం కూడా స్వతహాగా చవి చూసినటువంటి పరిస్థితి. పూలే గారు తన స్నేహితుడి కుమారుడి పెళ్ళికి వెళితే, వివాహానికి వెళితే, ఆయన శూద్రుడని తెలిస్తే ఆ బ్రాహ్మణ కుటుంబం వచ్చేసి పూలే గారిని వెలివేసినటువంటి పరిస్థితి. సో సాక్షాత్తు స్వయాన పూలే గారే అటువంటి వివక్షతను, అటువంటి అమానవీయ చర్యలకు లోనైనాడు కాబట్టి వారిలో హృదయ పరివర్తన వచ్చింది. వారిలో వచ్చేసి మా హృదయంలో ఆవేదనను సోటు చేసుకొని మనం ఇట్లా లాభం లేదు, మనము చదువే అన్నిటికీ మూలము, ఈ సమాజాన్ని మార్చేది చదువే, ఈ సమాజానికి విజ్ఞానాన్ని వివేకాన్ని అందించాలి, చదువుతోటే మనం వచ్చేసి చరిత్రను తిరగరాయచ్చు అని చెప్పేసి ఈ యొక్క అణగారిన వర్గాలకు వారు ఏదైతే స్ఫూర్తిగా ఆ మహర్లను స్ఫూర్తిగా తీసుకొని అణగారిన వర్గాలకే సేవలు చేసేందుకు, వారికే ఉద్ధరించేందుకు, వారినే పైకి తీసుకొచ్చేందుకు పూనుకున్నట్టుగా మనం చరిత్రలో మన చరిత్ర పాఠాలు చదువుతుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఎన్నో మొదటి స్కూల్ 1848లో జనవరి మొదటి తారీఖు నాడు తొలి స్కూల్ను ఆ యొక్క ఉస్మాన్ సాబు ఫాతిమా షేక్ గార్ల యొక్క సహకారంతో ఈ యొక్క తొలి స్కూల్ను కూడా స్థాపించి ఈ యొక్క అణగారిన వర్గాలకు విద్యను అందించే ప్రయత్నం చేసినారు. విద్యను ఆ రోజుల్లో ఓన్లీ బ్రాహ్మణులు విద్య నిషేధం అండి, శూద్రులకు విద్య నిషేధం ఆ రోజుల్లో. కాబట్టి కాలక్రమేణా 1818 తర్వాత ఈ యొక్క బ్రిటిషర్సు కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టినారు. ఆ సంస్కరణలకు దేనివల్ల శ్రీకారం చుట్టినారు? మహర్లు ఆ యొక్క భీమా కోరేగావ్ యుద్ధంలో బ్రిటిషర్స్కు సహకరించినారు కాబట్టి ఈ యొక్క శూద్రులకు హక్కులు కల్పించేదానికి వాళ్ళు ఒక అడుగు ముందుకేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకోసమనే 23లో వచ్చేసి సతీ సహగమనం అనేటువంటి దాన్ని దురాగతాన్ని నిషేధించినారు. శూద్రులు కుర్చీలో కూర్చుండే హక్కు లేకుండా ఉండేది అంతవరకు. బాల్య వివాహాల చట్టాన్ని తెచ్చినారు. ఈ యొక్క ఎవరైతే అంటే ఒంటరి మహిళలు ఉంటారు కదా, భర్తలు చనిపోతే ఒంటరి మహిళలకు కూడా అనేక చట్టాలు తెచ్చినారు. బాల్య వివాహాలను నిషేధించే విధంగా పూలే గారు పోరాటాలు చేసినారు. తర్వాత వాళ్ళు కూడా పూలే గారి దంపతుల యొక్క స్ఫూర్తిని, వారి యొక్క ఆరాటాన్ని, వారి యొక్క పోరాటాలను కూడా బ్రిటిష్ ప్రభుత్వము కొన్నిటిని అన్నీ చేయలేదు కానీ కొన్నిటిని స్వీకరించి నాంది పలికినట్టుగా మనకు చరిత్రలో మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత అనేక సామాజిక ఉద్యమ సంస్థలను నెలకొల్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 1873 ఆ ప్రాంతంలో సత్యశోధక్ సమాజం అనేటువంటి సంస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మహిళా మండల్ అనేటువంటి సంస్థను కూడా సావిత్రిబాయి పూలే గారు నడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. తర్వాత ప్లేగు వ్యాధి బారిన పడినటువంటి అనేక మంది డెస్టిట్యూట్స్ అంటారు వాళ్ళను, విధి వంచితులు, సమాజ నిరాదరణకు గురైన వాళ్ళను వచ్చేసి వాళ్ళకు ఎంతో కొంత అండగా నిలిచినటువంటి చరిత్ర పూలే గారి దంపతులకు ఉంది. హంటర్ కమిషన్ చదువు కోసం బ్రిటిషర్స్ కొంత ఇది పెడుతుంటే వాళ్ళకు కూడా అనేక నివేదికల రూపంలో, మెమోరాండాల రూపంలో నివేదించినటువంటి చరిత్ర. సో ఈ రకంగా అనేక స్కూళ్ళు వారి హయాంలో దగ్గర అప్పట్లో 55 స్కూళ్ళు సొంతంగా స్థాపించి విద్యను అందించినారంటే విద్యా ప్రదాతలు ఎవరు అంటే కనుక పూలే దంపతులు అని చెప్పేసి చెప్పచ్చు. సో అది చరిత్ర. అది వారి యొక్క అవగాహన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క హృదయంలో తలపోసినటువంటి ఆ యొక్క హృదయ కోరికలు వాంఛలు అంటే వ్యక్తిగతమైనటువంటివి కాదు, సమాజ సంబంధించినటువంటి కోరికలు వాంఛలను కలిగి ఉన్నారు పూలే దంపతులు అని చెప్పేసి చెప్పచ్చు. సో ఆ రకంగా ఇది జరిగింది. చరిత్ర అంతా కూడా సంఘర్షణే,
చరిత్ర అంతా కూడా ఏమి అణగారిన వర్గాలు, అంటరాని వర్గాలు, అస్పృశ్యులు, తర్వాత శూద్రులకు మధ్య శూద్రులందరూ ఒకవైపు ఉంటే ఆ యొక్క కేవలం 2% ఉన్నటువంటి విదేశీ ఆర్య పీష్వా బ్రాహ్మణులు ఒకవైపు ఉండారు. 2% వల్లదే వచ్చేసి ఈ సమాజం మీద పెత్తనం చెలాయించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఏమి తాగుడుబోతులుగాను, తిరుగుబోతులుగాను, వ్యభిచారులుగాను, తర్వాత వచ్చేసి వ్యాపారులుగాను, తర్వాత వచ్చేసి ఏమి వ్యవసాయ ఆధారిత వృత్తుల ఆధారంగా మన దేశంలోకి వచ్చినటువంటి దుర్మార్గులు విదేశీ ఆర్య బ్రాహ్మణులు. అందరూ ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయినారు. కానీ ఆ రోజు వచ్చినటువంటి విదేశీ ఏమి ఆర్య శృంగ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, మనువాద బ్రాహ్మణులు ఇప్పటికీ ఈ దేశాన్ని అంటిపెట్టుకొని ఈ దేశంలో అల్లకొల్లాలు సృష్టిస్తూనే, మారణ హోమాలు సృష్టిస్తూనే, దుర్మార్గాలు సృష్టిస్తూనే, ప్రజల మధ్య అన్యోన్యతను, ఐక్యతను, అనురాగాన్ని, ఆత్మీయతను దెబ్బతీస్తున్నటువంటి దుర్మార్గులు ఇప్పటికీ ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నారు. అది పూలే గారి దంపతుల యొక్క విరోచిత పోరాటాలు, నిస్వార్థ ఉద్యమాలు, వారి అందిపుచ్చుకొని ఈ సమాజాన్ని ఉద్ధరించేదానికి వారు ఎంతగానో కృషి చేసినటువంటి చరిత్ర. వాస్తవానికి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినమే జాతీయ ఉపాధ్యాయ దినంగా జరుపుకోవాలి. మొదటి ఉపాధ్యాయురాలిని ఎవరు అంటే కనుక సావిత్రిబాయి పూలే గారు. ఇంకొకరు కాదు. అశాస్త్రీయమైనటువంటి ఏమి పనులను చొప్పించి ఈ మన మెదళ్ళలోకి ఈ దుర్మార్గాలను, ఈ దురాగతాలను, ఈ అన్యాయాలను, ఈ దారుణాలను ఏమి మన మెదళ్ళలోకి శూద్రులమైనటువంటి 98% ఉంటున్నటువంటి మనమందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలు, ఇతర అణగారిన వర్గాలు, వెలమ, కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఒంటరి తెలగాలు, మనమందరం కూడా శూద్రులం. మనమంతా కూడా జంజం వేసుకోని వాళ్ళమంతా కూడా శూద్రులం. జంజం వేస్తారు కదా, ఇట జంజం వేసుకోని అందరం కూడా శూద్రులం. ఇది వాస్తవ చరిత్ర. ఆనాటి మహర్ల యొక్క త్యాగాలు, పోరాటాలు, సాధించినటువంటి విజయాల మూలంగానే పూలే దంపతులకు వచ్చేసి ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తిని కొనసాగించే క్రమంలోనే అందరికీ హక్కులు కల్పించబడ్డాయి. పూలే గారి కాలంలో వచ్చేసి చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించకపోయినప్పటికీ, అయితే సమాజంలో వచ్చేసి నిమ్మోన్నతాలను, ఈ యొక్క అసమానతలను, ఈ యొక్క వివక్షతలను రూపుమాపేదానికి వారు నాయకత్వం వహించినారు అని చెప్పేసి చెప్పక తప్పని పరిస్థితి. వారి వల్లనే శూద్రులందరికీ ఎంతో కొంత ఈరోజు విద్యను అభ్యసించినాము మనం అంటే కనుక ఆ రోజు వాళ్ళు వేసినటువంటి బీజమే, పూలే దంపతులు వేసినటువంటి ఆ యొక్క బీజమే ఈరోజు శూద్రులందరం కూడా చదువుకుంటున్నామంటే. తర్వాత పూలే గారి హయాము అయిన తర్వాత అంబేద్కర్ గారి శకం ప్రారంభమైంది. 1919, 1918 ఆ ప్రాంతానికి వచ్చాక అంబేద్కర్ గారు ఏమి ఒక చదువుల పట్ల అంబేద్కర్ గారి ఫాదర్ వచ్చేసి ఆ యొక్క దీంట్లో ఉన్నాడు కాబట్టి, మిలిటరీలో ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలను అప్పట్లోనే పూలే గారి యొక్క ఉద్యమాలు, ఆ యొక్క అంబేద్కర్ గారి తండ్రి మూలాలు ఉన్నటువంటి మహర్లు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారి యొక్క రక్త సంబంధికులు, అంబేద్కర్ గారి యొక్క పూర్వీకులు, అంబేద్కర్ గారి యొక్క తాతలు ముత్తాతలే ఆ యొక్క మహర్ల యుద్ధాన్ని చేసింది. అంబేద్కర్ గారి యొక్క పూర్వీకులే ఆ యొక్క భీమా కోరేగావ్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసింది. బలాఢ్యులు, సాహసికులు, వాళ్ళు ధైర్యశాలులు, ధీరులు, వీరులు, యుద్ధ వీరులు. అటువంటి యుద్ధానికి ఆ యొక్క భీమా కోరేగావ్ యుద్ధానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అటువంటి గొప్ప ఘన చరిత్రను సాధించినారు. అందుకే పూలే గారు నాకు స్ఫూర్తి వచ్చేసి భీమా కోరేగావ్ యుద్ధం మహర్లు అని చెప్తే, అంబేద్కర్ గారు నాకు స్ఫూర్తి ఆదర్శం వచ్చేసి పూలే గారు అని చెప్పగలిగినాడు. అది వాళ్ళ యొక్క బాండింగ్.
అది యొక్క వాళ్ళకు సామాజిక ఆ యొక్క బాండింగ్ అనేది అట్లా కలిసి వచ్చిందండి. చూడే ఒకరికొకరు ఎవరి సమయంలో వారు స్ఫూర్తి పొందినారు. తర్వాత అంబేద్కర్ గారి కాలం వచ్చింది. తర్వాత బ్రిటిషర్స్తో అనేక రకాలుగా పోరాటాలు చేసినాడు. అనేక రకాలుగా ఆయనకున్న అపారమైనటువంటి జ్ఞానాన్ని, అపారమైనటువంటి పాండిత్యాన్ని, అపారమైనటువంటి దీనిని అంతటిని రంగరించి ఆయన ఆ రోజు పూలే గారి యొక్క కాలం నుంచి అంతకు మునుపు 1818 మహర్ల యుద్ధం కానుంచి ఈ సమాజంలో ఈ యొక్క పీష్వా బ్రాహ్మణులనండి, ఈ యొక్క విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాద శక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరును, నడుచుకుంటున్నటువంటి తీరును, అమానవీయ పద్ధతులను, ఇంకా అనాగరిక పద్ధతులను, అప్రజాస్వామిక పద్ధతులను కూకటి వేళ్లతో పెకలించే ప్రయత్నం చేసినాడు అంబేద్కర్ గారు. బ్రిటిష్ ఇండియా వాళ్ళ హయాంలోనే అనేక చట్టాలు రూపకల్పన చేసినాడు. చట్టబద్ధమైనటువంటి హక్కులను కల్పించేదానికి ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నంలో భాగమే ఆ యొక్క 1918, 17, 19 ఆ ప్రాంతంలో సౌత్ బరో కమిటీకి అయితేనేమి, తర్వాత 1927, 28లో సైమన్ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలు అయితేనేమి, తర్వాత వచ్చేసి 1930, 31, 32 ఆ ప్రాంతంలో లండన్లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో వచ్చేసి అనేకమైనటువంటి ప్రతిపాదనలతోటి ఈ సమాజంలో 98% శూద్రులమంతా ఉంటున్నాం. శూద్రుల్లో మొదటి వరుసలో వీళ్ళు అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, అంటరాని వర్గాల అస్పృశ్యులు వచ్చేసి మొదట అర్హులుగా ఉంటున్నారు. తర్వాత వెనుకబడిన వాళ్ళల్లో మరో సమూహం వచ్చేసి అప్పుడు బీసీలు అనేవాళ్ళు కాదు, నిమ్న జాతీయులు అనేవాళ్ళు వీరున్నారు. తర్వాత వచ్చేసి వీరున్నారు అని చెప్పేసి శూద్రులందరికీ హక్కులు కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు పట్టుబట్టినటువంటి చరిత్ర. ఆ కారణంగానే బ్రిటిష్ వాడు వచ్చేసి ఓటక్కి ఇచ్చినాడు అందరికీ. 1931లోనే 35 ఆ ప్రాంతంలోనే అందరికీ అనేక హక్కులు ఇచ్చినాడు. ఆ పొలిటికల్ ఎంపవర్మెంట్లో భాగంగా, ఆ యొక్క కమ్యూనల్ అవార్డులో భాగంగా అందరికీ ఓటక్కు అడిగినాడు అంబేద్కర్ గారు. కొందరికే ఓటక్కు ఉండాలని భీష్మించుకొని కూర్చున్నారు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, తిలక్ మహాశయుడు అంటారు కదా, ఇత్యాది ప్రముఖులంతా కూడా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని దెబ్బ కొడుతున్నారు పూలే అంబేద్కర్ గారు అని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని అడుగడుగున అంబేద్కర్ గారిని అడ్డుకునేటువంటి పరిస్థితి. సో ఇది చరిత్ర పరిణామ క్రమం. సో అంబేద్కర్ గారు కేవలం ఏ రోజు తన కోసము, తన కుటుంబం కోసము, తన బంధువుల కోసం, తన స్నేహితుల కోసం, తన రక్త సంబంధికుల కోసం, తన ఇరుగు పొరుగు వాళ్ళ కోసమే పని చేయలేదు. అంబేద్కర్ గారు విశాల దృక్పథం కలిగిన వాడు. ఎవరైతే ఈ సమాజంలో ఈ బ్రాహ్మణ ఆధిపత్యానికి లొంగి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ హక్కులు కావాలని కోరినాడు. అయితే మొదటి వరుసలో ఎవరికి ఫేస్డ్ మేనర్లో హక్కులు కలిగించినాడు. కాబట్టి బ్రిటిషర్స్తో ఆ యొక్క ఓటక్కు సాధించినాడు. తర్వాత తగినంత ప్రాతినిధ్యాన్ని కాంక్షించినాడు. అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటాం కదా, తగినంత ప్రాతినిధ్యం ఉండాలా చట్టసభల్లో, ఆ యొక్క సభల్లో అని అన్నాడు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగించేటప్పుడు తగినంత ప్రాతినిధ్యం ఎవరి ఎంతనో వారికి అంత ఉండాలని కూడా కోరినాడు. డ్యూయల్ ఓట్ అడిగినాడు. డ్యూయల్ ఓట్ ఇచ్చినారు. సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఓట్ ఇచ్చినారు. ఈ యొక్క అంటరాని వాళ్ళకు వచ్చేసి ఆనాదిగా 4000 సంవత్సరాల కాలంగా, దగ్గర 5000 సంవత్సరాల కాలంగా ఈ సమాజము ఈ అస్పృశ్యులను, అంటరాని వారిని మనిషి కింద చూడలేదండి, మనుషులుగా చూడలేదు. కాబట్టి ఈ సమాజము వీళ్ళకు బాకీ పడి ఉంది. ఆయన ఈ రిజర్వేషన్స్ ఇవి కాదు, ఈ సమాజమే ఈ సమూహాలకు, ఈ కులాలకు, ఈ వర్ణాలకు, ఈ వర్గాలకు ఈ సమాజం బాకీ పడి ఉంది, అప్పు పడింది. కాబట్టి వీళ్ళకు కొంత ఎత్తిపెట్టాలా ఇప్పటి నుంచైనా. ఎందుకు ఎత్తిపెట్టాలా? సమాజము అందరూ సమానంగా ఉంటేనే ఈ దేశము చిరకాలంగా వర్ధిల్లుతుంది. అసమానతలతోటి లేదంటే కనుక అస్పృశ్యత, అంటరానితనంతో
వివక్షతలతోటి, పేదరికంతో, నిరక్షరాస్యతోటి, నిరుద్యోగంతో, ఆకలి చావులతోటి ఈ రకంగా దేశం ఉంటే గనుక మంచిది కాదు, దేశానికి క్షేమకరం కాదు. కాబట్టి దేశము ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశంలో ఇటువంటి అన్నీ కూడా ఇటువంటి దురాచారాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నీ పోయి సైంటిఫిక్ టెంపర్ను పెంచుకోండి. అదేవిధంగా వచ్చేసి వైజ్ఞానిక స్పృహను పెంచుకోండి, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండండి, మానవవాదాన్ని కలిగి ఉండండి, విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించండి అని చెప్పేసి చెప్తాడు. ఇవన్నీ కూడా మన లక్ష్యాలు, రాజ్యాంగ లక్ష్యాలు. పాలకులకు ఎవడికి తెలియదు, పాలకుడికి ఎవడికి చదవరు, రాజ్యాంగం చదవరు, రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏందో తెలుసుకోరు, రాజ్యాంగ నిర్దేశాలు అంటే ఏంటో తెలుసుకోరు, రాజ్యాంగ ఆదేశాలు అంటే ఏంటో తెలుసుకోరు. కేవలం గుడ్డిగా తాను అనుకునిందే తడవుగా వచ్చేసి ఇష్టారాజ్యంగా అధికారం అనేది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అయితే పాలకుడి ఒంట్లో భయం ఉంటుంది, పాలకుడి ఒంట్లో భయం ఉంటుంది. ప్రజలు ఇచ్చే అధికారంతో వాడు పాలనలోకి వచ్చి అడ్డదారుల్లో, అక్రమ పద్ధతుల్లో, తప్పుడు మార్గంలో ఎన్నికల్లో గెలుస్తూ పోతున్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు పాలకుడు. ఓ నా ప్రజలారా, ఓ నా శూద్ర జాతి ముద్దు బిడ్డలారా, ఓ నా మహాజన జాతి ముద్దు బిడ్డలారా, 100% ఉన్నటువంటి మెజారిటీ సమూహమా, 198% ఉంటున్నటువంటి మహాజన సమాజమా, మేల్కోండి, మేల్కోండి. మహనీయుల త్యాగాలను, పోరాటాలను, సాధించినటువంటి విజయాలను గుర్తుకు తెచ్చుకోండి. ఆ స్పృహ కలిగి ఉండండి, ఆ అవగాహన కలిగి ఉండండి, ఆ చైతన్యాన్ని కలిగి ఉండండి. ఆ సమీప భవిష్యత్ తరాలకు కూడా ఈ స్పృహ, ఈ అవగాహన, ఈ చైతన్యము ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటికే మనం ఆగమైపోయినాం, ఇప్పటికే అన్ని రకాలుగా నష్టపోయినాం, ఇప్పటికే ఈ మనవాద శక్తులు ఇప్పటికీ కూడా ఈ దేశంలో వేళ్ళును కొని మనలో మనకు సరిపోనితనాన్ని నూరిపోస్తూ, మనలో మనకు మూర్ఖత్వాన్ని పెంచుతూ, తర్క జ్ఞానం లేకుండా మనలో మనకు ఇప్పటికి కూడా అనేక రూపాలలో, అనేక పద్ధతుల్లో మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు, మోసాలను ప్రజలు గ్రహించకుండా, కనిపెట్టకుండా ప్రజల దృష్టిని మరల్చేదానికి రకరకాల ఎత్తుగడలతో, రకరకాల ఆలోచనలతో, రకరకాల పద్ధతుల్లో ఈ మనవాద శక్తులు మనలోనే ఉంటూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వీటికన్నిటికీ మనం చరమగీతం పాడకపోతే మహనీయులు సాధించినటువంటి ఈ చైతన్యము, ఈ యొక్క ప్రయోజనాలు మనం వృధా చేసుకునే వాళ్ళం అవుతామా కాదా? మన మహనీయులు సాధించినటువంటి ఆ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాం, ఎంతో కొంత ఎంజాయ్ చేస్తున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, సుఖిస్తున్నాం. బట్ వాటిని స్థిరంగా నిలబెట్టుకుంటూ సమీప భవిష్యత్ తరాలకు ఈ ఫలాలను ముందుకు తీసుకెళ్లాలా? భావి తరాలకు మనం వచ్చేసి లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు మనము సంపాదించడం కాదు, ఆ సంపాదించినటువంటి డబ్బును, ఆ యొక్క ఆస్తులను అనుభవించే వాతావరణము మనం భావి తరాలకు అందించాలా. అంటే దాని అర్థం ఏంటి? స్వేచ్ఛ స్వతంత్రాలు అందించాలా, ప్రజాస్వామ్య వాతావరణం కలిగించాలా. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలితే, గాయమైతే, ప్రమాదంలో పడితే, చిన్నపాటి మనసుకు నొప్పి కలిగిస్తే ప్రజాస్వామ్యానికి మనం గాయపడినట్టు, మనం బాధపడినట్టు, మనం వేదన చెందినట్టుగా ఫీల్ కావాలా ప్రతి సోదరుడు. ఇవాళ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలా. ప్రజాస్వామ్య సౌదాలను, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని మనము నిరంతరం వెలుగెత్తి చాటుతూ ముందుకెళ్ళాలా. ఏదైనా సమానత్వం అనేది ప్రజాస్వామ్య వాతావరణంలోనే అది సాధ్యం. నియంతృత్వ ధోరణులు, నియంతృత్వంలో లేదంటే కనుక ఆ యొక్క వ్యవస్థలో, ఆ యొక్క రాచరిక వ్యవస్థలో, నియంతృత్వ వ్యవస్థలో సమానత్వం అనేది అసాధ్యం, అది సాధ్యం కాదు. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు 2500, 600 సంవత్సరాల చరిత్రనంతా కూడా మనం ముందర పెట్టుకున్నాం, మనం చదువుకుంటున్నాం. మన పూర్వీకులు, మన ముత్తాతలు, మన తాతలు, మన ముత్తాతలు
ఏం చేసినారు, ఎటువంటి వైఖరితో ఉన్నారు, ఆలోచనలతోటి ఉన్నారు అని చెప్పేసి ఇత్యాది విషయాలన్నిటిని కూడా కులంకషంగా నిరంతరము మనము చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఒకరికొకరు స్ఫూర్తి పొందుతూ పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం మాట్లాడుకుంటూ పరస్పరం కలిసిమెలిసి ఉంటూ కలిసి పనిచేస్తూ కలిసి నడుస్తూ కలిసి సాధిస్తూ ముందుకెళ్ళాలి. అదే నూతన ఆలోచన విధానం, అదే మహనీయుల పంద, అదే మహనీయుల యొక్క దృక్పథం, మహనీయుల యొక్క ఆలోచన విధానం. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలా. అంతిమంగా ఈ దేశ పరిపాలకులం కావాలి. మనం ఈ దేశానికి పరిపాలకులం కావాలి. మహాజనులమైనటువంటి మనం, మెజారిటీ సమూహాలకు చెందిన మనం, 100% ఉంటున్నటువంటి మనం, 198% ఉంటున్నటువంటి మనం ఈ దేశాన్ని ఏలాలి, ఈ దేశాన్ని పరిపాలించాలి. ఇప్పటికీ కూడా మనువాదుల కబంధ హస్తాల్లో మనువాదులకు చెంచాలుగా, తొత్తులుగా, బానిసలుగా ఉండేవాళ్ళు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారు. అది కాదు ఒరిజినల్ చరిత్ర, అది కాదు. స్వచ్ఛమైనటువంటి శూద్ర జాతి ముద్దు బిడ్డలు భారతదేశాన్ని పరిపాలించాలి. అణగారిన జాతులు భారతదేశాన్ని పరిపాలించాలి. బలహీన వర్గాలు భారతదేశాన్ని పరిపాలించాలి. అట్టడుగు వర్గాలు భారతదేశాన్ని పరిపాలించాలి. అస్పృశ్యులు, అంటరాని వారు భారతదేశాన్ని పరిపాలించాలి. 190% ఉంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలు, ఇతర అణగారిన వర్గాలు భారతదేశాన్ని పరిపాలించాలి. వారితో పాటు శూద్రుల్లో భాగమైనటువంటి వెలమ, కమ్మ, కాపు, రెడ్డి వీరు కూడా భారతదేశాన్ని పరిపాలించే రోజు రావాలి. అదే ఛత్రపతి శివాజీ మహారాజు శూద్రుడు, అతను వచ్చేసి ఒక సామ్రాజ్యానికి అధిపతిగా అవుతున్న సందర్భంలో ఈ పీష్వా బ్రాహ్మణులు ఆయన యొక్క పట్టాభిషేకానికి బ్రాహ్మణ పురోహితుణ్ణి రాణించని పరిస్థితి. సరే, ఎట్టకేలకు ఒప్పుకొని వస్తే బొటనవేలితో తిలకం దిద్దాల్సింది పోయి కాలి బొటనవేలుతో తిలకం దిద్దినటువంటి చరిత్ర ఈ భారతదేశంలోనే చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, అనేక చరిత్ర అంతా కూడా కుట్రలు, కుతంత్రాలు, మోసాలతోటి సాగింది. ఇప్పుడు మన తరము, నేటి రాబోయే సమీప భవిష్యత్ తరాలు ఇటువంటి మనువాద శక్తుల కుట్రలకు, కుతంత్రాలకు, మోసాలకు, దారుణాలకు, దుర్మార్గాలకు, అన్యాయాలకు బలి కాకూడదు. స్పృహతోటి, చైతన్యంతోటి, అవగాహనతోటి, ఆలోచనతోటి, అప్రమత్తతతోటి చురుకైనటువంటి వ్యక్తులంగా, శక్తులంగా, సమూహాలంగా, సమాజాలంగా అప్రమత్తతతోటి ఉండాలి. అదే మన జాతులకు విముక్తి. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళేదానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. మహనీయులు ఎవరైతే మన కోసం, శూద్రుల కోసం, తర్వాత మహిళలందరికీ హక్కులు వద్దన్నారండి దుర్మార్గులు. ఆ పీష్వా బ్రాహ్మణ మనువాదులు ఈ దేశ వాసులు కాదు, వాళ్ళ యొక్క మహిళలంతా కూడా మన శూద్ర మహిళలే. ఇప్పుడు విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాదుల వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ బిడ్డలంతా కూడా ఆడపిల్లలంతా మనవాళ్ళే. వాళ్ళు భార్యలతోటి ఈ దేశానికి రాలే, వాళ్ళు జంటలుగా ఈ దేశంలోకి రాలే. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి పశువుల కాపరులుగా, దేశ దిమ్మరులుగా, తాగుడు బోతులుగా, తిరుగుబోతులుగా ఆ దేశ పరిసర ప్రాంతంలో, ఆ యొక్క సింధు పరివాహక ప్రాంతంలోకి మన వాళ్ళను నయాన్నో భయాన్నో భయపడించుకోనో భంగపోయో ఈ దేశంలోకి అడుగు పెట్టినటువంటి చరిత్ర తొలినాళ్ళల్లో. అందుకు వాళ్ళు వెంటబడి ఆడవాళ్ళు రాలే, మన ఆడవాళ్ళనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మన ఆడవాళ్ళతోనే వాళ్ళు ఇది చేసినారే తప్ప. అందుకే వాళ్ళకి ఆడవాళ్ళు అంటే కూడా సరిపోదు. మహిళా జాతి అంటే కూడా ఈ మనువాద శక్తులకు సరిపోదు. మహిళను తను చనిపోతే తనతో పాటు మహిళను కూడా సతీ సహగమనం పేరుతోటి చంపేయాలని చెప్పిన దుర్మార్గపు జాతి ఆ యొక్క మనువాద జాతి, ఆ యొక్క విదేశీ ఆర్య బ్రాహ్మణ జాతి. అటువంటి నీచ చరిత్ర, అటువంటి నికృష్ట చరిత్ర, అటువంటి దారుణ చరిత్ర ఈ యొక్క మనువాదులకే ఉంది. కాబట్టి సోదరులారా, ఆ యొక్క పూలే దంపతులు చేసినటువంటి ఈ సమాజానికి, ఈ సమూహాలకు, ఈ వర్గాలకు
ఈ తరగతులకు, ఈ కులాలకు, ఈ వర్ణాలకు చేసినటువంటి అపరూపమైనటువంటి సేవలను శ్లాఘిస్తాం, ప్రశంసిస్తాం, అభినందిద్దాం. వారి యొక్క విశేషమైనటువంటి, అమూల్యమైనటువంటి, విలువైనటువంటి సేవలకు వచ్చేసి మనము వారికి నివాళులు చెల్లిస్తాం. అంతటి మహనీయులు మనకు పుట్టడము, మనకు దొరకడము నిజంగా మనం చేసుకునేటువంటి అదృష్టమని భావిస్తాం. ఆ రకంగా మనం అందరం ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ, పూలే దంపతుల యొక్క జీవిత విశేషాలను, చరిత్రలో వారి యొక్క పాత్రను, వాళ్ళు అవలంబించినటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర అండి. అదే అంటాం కదా, వారు మనిషిగా కుటుంబ బాధ్యతలను, వ్యక్తిగత బాధ్యతలను, సమూహ బాధ్యతలను, సమాజ బాధ్యతలను విశాల ప్రాతిపదికన వారి సేవలను ఈ సమాజానికి, దేశానికి అందించినారు. కాబట్టే ఇవాళ మనమందరం కూడా ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ, మరొక్కసారి పూలే దంపతులకు నిజంగా వారు చేసినటువంటి అపరూపమైనటువంటి విశేష విలువైన సేవలకు వచ్చేసి నేను హృదయపూర్వకంగా వారికి వచ్చేసి నేను వచ్చేసి ఘన నివాళులు తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో దీనిని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై మహాజన్ రాజ్యం, జై భారత రాజ్యాంగం.